ప్రకారం మనకి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ఎమ్మెల్యేగా మనకి గిఫ్ట్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ 35 తప్పకుండా జపానీ కార్యక్రమంలో చాలా మంది రేషన్ కార్డులు, హౌసింగ్ కార్డులు, డ్రైనేజ్ తక్కువగా ఉన్నాయి కాబట్టి స్థానికంగా మా జెర్సీ గారు, ఏపీ గారు, ఎంఆర్ఓ గారు, ఏపీ కప్పు గారు, కూటమి నాయకులు, డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వచ్చిన అందరూ చేశారు. మరి ఏవైతే సమస్యలు మాకు వచ్చాయో ఒక 10 రోజుల్లోనే వాళ్ళు ఎందుకు రాలేదు, ప్రాబ్లం ఏంటి దాన్ని పూర్తిగా అనుకుని ఏదైతే ప్రాబ్లమో అన్ని సాల్వ్ చేసి ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసి మేము మా ప్రయత్నం చేస్తాము. ప్రజలకి దగ్గరగా ఉండాలి పరిపాలన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అలాగే ఆదేశాలు ఉన్నాయి. మేము ప్రతి వారితో కూడా గుర్తించుకుంటా ఉన్నాం. ప్రజలు చాలా విధంగా గత ప్రభుత్వం చేసే తప్పుల వల్ల హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాని మీద మంత్రి గారు తీసుకెళ్ళి అలాగే పెన్షన్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంది. ఈ రోజుకైతే పూర్తిగా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ వారికి కూడా గురించి అందులో ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ తీరే విధంగా అధికార సమస్యలను మేము మ్యాక్సిమం ప్రయాసంలో మంచిగా పరిచయం తీసుకుని హౌసింగ్ కానీ మొత్తం చేయడానికి మా ప్రయత్నం. ఈ 3 వార్డులు వచ్చాయి. ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఇవే ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా కూడా రెగ్యులర్ గా మేము పార్టీ అక్కడ కూడా చాలా మంది ఇష్యూస్ ఇలాంటివి అన్ని కూడా మ్యాక్సిమం పెన్షన్స్ హౌసింగ్ ఎక్కువ ఉన్నాయి. వాటి మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టి మేము అన్నింటి కూడా వచ్చినప్పుడు కానీ ఎక్కువ మంది పేదలు కాబట్టి వచ్చిన దాన్ని కూడా మేము చేయడం జరుగుతుంది. శాంతి స్టేషన్లో కొన్ని అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది. అప్పట్లో ఆ ప్రభుత్వం పూర్తిగా తప్పకుండా ఉండడం వల్ల